హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మనం కేక్లో వేసుకునే క్యారమలైజ్డ్ నట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి మనకి కేక్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటే కనుక ఈ క్యారమలైజ్డ్ నట్స్ క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ఈజీగా మనం దీన్ని ఇంట్లో చేసుకోవచ్చు. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా ఘీ వేసుకుని బ్రష్తో గ్రీజ్ చేసుకుని దీన్ని రెడీగా పెట్టుకోవాలి. కంపల్సరీ దీన్ని మనం ఫస్టే చేసుకోవాలి, ఎందుకంటే మనకి తర్వాత చేయడానికి ఎక్కువ టైం ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం ఇలా చేసుకుని ప్లేట్ని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. మరి ఇక్కడ మనకి స్టవ్ కంపల్సరీ సిమ్లో మాత్రమే ఉండాలి. హై ఫ్లేమ్లో మనం పెట్టుకుంటే కనుక షుగర్ ఫాస్ట్గా మాడిపోతే మనకి చేదు ఫ్లేవర్ వస్తుంది. ఇలా మూత పెట్టి మనం ఒక 5 to 7 minutes వదిలేస్తే కనుక మనకి షుగర్ మంచిగా మెల్ట్ అవుతుంది. మరి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే టెన్షన్ పడకండి, ఇది కొంచెం టైం పడుతుంది మెల్ట్ అవ్వడానికి. ఇలా మనం మూత పెడితే కనుక ఫాస్ట్గా అవుతుంది. ఇలా మనకి షుగర్ అంతా కూడా ఒకసారి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చు. ఇది వేసుకుని వెంటనే తిప్పుకోవాలి, ఎందుకంటే ఇలా మనం వేస్తే కనుక అది థిక్ అవ్వకుండా పల్చగానే ఉంటుంది. ఇలా ఘీ వేసుకున్న తర్వాత ఇందులో మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. నేనైతే కొన్ని పీనట్స్, క్యాషూ నట్స్, ఇంకా ఆల్మండ్స్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. మరి తర్వాత ఇక్కడ నాకు గ్రీన్ కలర్ కావాలి కాబట్టి నేను ఇక్కడ బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. మరి ఎల్లో కలర్, బ్లూ కలర్ యాడ్ అయినప్పుడు మనకి గ్రీన్ కలర్ వస్తుంది కాబట్టి ఇది వేసుకుని ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మరి ఇక్కడ కంపల్సరీ మనం స్టవ్ని బంద్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా టైట్ అయిపోతుంది. కంపల్సరీ మీరు ఇలా తిప్పుకుంటూ మాత్రమే ఉండాలి. తర్వాత ఇక్కడ నేను ఒక సిలికాన్ మౌల్డ్ తీసుకున్నాను. అందులో మనకి నచ్చిన విధంగా మనం వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటే కనుక ఇది ఫాస్ట్గా టైట్ అయిపోతుంది. తర్వాత మిగిలింది మనం రెడీగా గ్రీజ్ చేసి పెట్టుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. వీలైనంత వరకు దీన్ని పల్చగా మనం స్ప్రెడ్ చేసుకుంటే కనుక మనకి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకుని ఒక 5 minutes మనం వదిలేస్తే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది అంటుకోకుండా. తర్వాత మనం సిలికాన్ మౌల్డ్లో పెట్టాం కదా, దాన్ని ఒకసారి ఫింగర్స్తో ప్రెస్ చేస్తే కనుక లోపలికి మనకి ఈజీగా ఆ షేప్లో ఇవి వచ్చేస్తాయి. ఇవి కేక్ మీద డెకరేషన్ చేసుకోవడానికి మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. ఒక 5 minutes అయిపోయిన తర్వాత మనకి ప్లేట్లో పెట్టిన ఈ చిక్కీ లాంటిది ఈజీగా వచ్చేస్తుంది. ఇన్ కేసు రాకపోతే కనుక వెనక నుంచి మనం పుష్ చేస్తే కనుక మనకి మంచిగా ఈ చిక్కీ బయటకు వచ్చేస్తుంది. తర్వాత మనకి నచ్చినట్టు చిన్న చిన్న ముక్కలు కావాలంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పెద్దగా అయినా మనం ఉంచుకోవచ్చు. మరి మసాలా దంచుకునే రాయి ఉంటుంది కదా, దాంతో మనం ఇలా స్మాష్ చేస్తూ ఉంటే కనుక మనకి చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుంది. మరి ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఇది చాలా హార్డ్గా అయిపోతుంది కాబట్టి మనకి చేతిలో గుచ్చుకునే ప్రమాదం ఉంది. కొంచెం కేర్ఫుల్గా దీన్ని చేసుకోవాలి. చూస్తారు కదండి, చాలా ఈజీగా మనం దీన్ని ఇంట్లో చేసేయచ్చు. ఒక 8 కంటైనర్ బాక్స్లో మీరు పెట్టుకుంటే కనుక మీకు ఎప్పుడు కేక్లో డెకరేషన్కి ఇది యూజ్ చేయాలన్నా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.